హోంశాఖ బాధ్యతలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పెట్టుకొని పూర్తిగా అరాచకాలు, ఈ రకమైనటువంటి రాజకీయ ప్రేరితమైనటువంటి దాడులు ప్రోత్సహిస్తూ తన పబ్బం గడుపుకుంటా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇది కేంద్రంలో సహాయ మంత్రి, హోంశాఖ సహాయ మంత్రి ఉన్నటువంటి బండి సంజయ్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరి యొక్క చీకటి ఒప్పందం తెలుసు అందరికీ. వారిద్దరి యొక్క చీకటి వ్యాపారాలు తెలుసు అందరికీ. ఏ రకంగా ఎప్పుడు ముఖ్యమంత్రి గారికి ఆపద వచ్చినా, ఎప్పుడు ప్రజల నుంచి కూడా తిరుగుబాటు వచ్చినా ముఖ్యమంత్రి గారికి మొట్టమొదటి సహాయపడేది కేంద్ర సహాయ మంత్రి ఉన్నటువంటి బండి సంజయ్ గారు. కాబట్టి వారిద్దరి యొక్క ఒప్పందంలో భాగంగానే మరి ఒక దాడి జరిగిందని స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఈరోజు బండి సంజయ్ గారు సమాధానం చెప్పాలా? వారంతగా బాధ్యత గల పదవిలో ఉన్నటువంటి వ్యక్తి. సరే, ప్రతి ఒక్కరికి కూడా అవకాశం వస్తుంది, తన రాజకీయంగా ఎన్నో అవకాశాలు వస్తాయి. కానీ గతం మర్చిపోవద్దు బండి సంజయ్ గారు. మీకు అహంకారంతో కళ్ళుకు నెత్తికెక్కి మాట్లాడుతూ ఉన్నారు. 2014 ముందు ఏ రకంగా చందాలు వేసుకుంటూ బతుకుతుండే అందరికి తెలుసు. నువ్వు ఎంపీ కాకముందుకు ఏ రకంగా భిక్షాటన చేసి బతుకున్నావు అందరికి తెలుసు. మీ యొక్క ఎంపీ ఎన్నికల్లో గెలుస్తానికి ఏ రకంగా అన్ని తాకట్టు పెట్టుకొని నేను ఎలక్షన్స్ వెళ్ళని చెప్పి సింపతితో గెలిచిన అందరికి తెలుసు. ఈరోజు అహంకారపూరితమైనటువంటి వైఖరితో పెద్ద పెద్ద మాటలు, అనరాని మాటలు, ఒక భాష అంటే మా యొక్క పార్టీ నాయకత్వం పైన ఇష్టానుసారంగా మాట్లాడి, దిగజారి మాట్లాడి, మమ్మల్ని అవమానించేయమనే కాకుండా మమ్మల్ని అన్ని రకాలుగా అంటే ఇబ్బంది పెట్టే రకంగా మాట్లాడి ఈరోజు మీకు సమానం చెప్తే, మీరు మాట్లాడిన భాషలో మేము సమానం చెప్తే తట్టుకోలేని పరిస్థితి. మీరు మాట్లాడిన భాషలోనే మేము సమానం చెప్తే ఎగరెగిరి పడుతున్నటువంటి సంగతి చాలా స్పష్టంగా. మొన్న కౌశిక్ రెడ్డి గారి పైన జరిగిన దాడి పూర్తిగా బండి సంజయ్ యొక్క ప్లాన్ ప్రకారమే వారింటి దగ్గర నుంచే లాఠీని తీసుకొని అన్ని రకాలైనటువంటి మరి హత్యాయత్నం చేయాల్సినటువంటి సామాగ్రి అంతా కూడా తీసుకొని, అన్ని కూడా ఆయుధాలు తీసుకొని ఆ రోజు మొన్న ఎమ్మెల్యే క్యాంప్ హౌస్ మీదకి కౌశిక్ రెడ్డి గారి వారికి దాడి చేసినారు. కౌశిక్ రెడ్డి గారు ఏం తప్పు మాట్లాడినాయా? కౌశిక్ రెడ్డి గారు ఏం అడిగినాయా బండి సంజయ్ని? ఏ అంశం పైన చర్చకు వస్తావు? చర్చకు రా. నీ యొక్క భాష తొత్తిరి భాష కాకుండా ఊకే ఇష్టం వచ్చేది మాట్లాడదు కాదు. మీకు ఏ అంశం పైన సరే ఆ అంశం పైన మారటానికి మా పార్టీ నాయకుడు సిద్ధంగా ఉందా, మా పార్టీ సిద్ధంగా అని చెప్పినాడు. నువ్వు లేనిపోయిన ఆరోపణలు చేస్తే అరే నువ్వు కూడా తంబాకు తిరుగుతావా, తంబాకు ఎఫెక్ట్ అవ్వని ఇంటికి విడిచిపోయానని చెప్పినాడు. నువ్వేమో మా కేటీఆర్ డ్రగ్స్ అంటావు, నువ్వు కేసీఆర్ గారికి పుట్టినవని అడుగుతావు. మేము అలాంటి భాష మాట్లాడలేదు. మేము చాలా స్పష్టంగా అంశం పైన మాట్లాడినాం. బండి సంజయ్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు మాట్లాడిన భాషలో మీకు సమానం చెప్తే అర్థమవుతా ఉన్నది. కేవలం ఇంకా 2 సంవత్సరాలు ప్రభుత్వం ఉంటుంది రాష్ట్రంలో. మీరు ఇదే రకమైనటువంటి సంస్కృతిని మీరు ముందు తీసుకుపోతే, ఇదే రకమైన సాంప్రదాయాలు ముందు తీసుకుపోతే రేపు పొద్దున మీ పైన దాడులు కానీ మిమ్మల్ని ఎవరు ఆపలేరు. మీరు కరీంనగర్ ఖాళీ చేసి పోయి గుజరాత్లో, యూపీలో తలవాల్చుకోవాల్సినటువంటి సందర్భం వస్తుంది. బండి సంజయ్ అని చెప్పి సందర్భం హెచ్చరిస్తా ఉన్నాను. వారి కార్యకర్తలు అంటే ఆపుకోలేకపోయారంట. మరి మా కార్యకర్తలు ఆపకూడదు. 10 సంవత్సరాలలో మేము లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేవాటే బతికి బట్టలు బయట పడ్డావు నువ్వు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ. మా లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్ ఉంది కాబట్టి మీరు ఈరోజు రాజకీయంగా ఎదగగలరు, రాజకీయం ముందుకెళ్ళగలుగుతున్నారు. కానీ ఆ పరిస్థితులు రాబోయే భవిష్యత్తులో ఉండవు. మీరు ఏ రకంగా కొనసాగితే మాత్రం తప్పకుండా మీకు తగిన రీతిలో గుణపడడం తప్పదని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. మరి ఈరోజు డీజీపీ గారిని చాలా స్పష్టంగా అన్ని ఆధారాలతో పాటు అన్ని ఓపెన్గా ఈరోజు అన్ని పత్రికలలో కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియాలో కానివ్వండి, అన్ని ఆధారాలతో పాటు మేము ఇక్కడ పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఎప్పటికి కూడా ఎఫ్ఐఆర్ బండి సంజయ్ గారి పేరు కాలేదు. వారు ఎంత పదవిలో ఉన్నా కాక ఖచ్చితంగా వారు చట్టరీత్యా నేరం చేశారు, తప్పు చేశారు. బండి సంజయ్ గారు ఏవన్గా మరి ఎఫ్ఐఆర్లో చేర్చాలని చెప్పేసి మేము డీజీపీ గారు డిమాండ్ చేయడం జరిగింది. తప్పకుండా వారు చేయాల్సిందే. వారిపైన పరువు నష్ట దావా కూడా వారన్న మాటలకు ఇప్పటికే పరువు నష్ట దావాలు ఉన్నాయి. తప్పకుండా పరువు నష్ట దావాలు వేస్తాం. వారిని న్యాయస్థానంలో విడిచిపెట్టాం, ప్రజా కోర్టులో వదిలిపెట్టాం. రాబోయే రోజుల్లో ఇదే రకంగా కొనసాగితే మాత్రం తన గుణపడ తప్పని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం.
అది చెప్పండి. అందరికీ నమస్కారం. ఇవాళ టీఆర్ఎస్ శాసనసభ్యులు శాసన మండలి సభ్యుల పక్షాన మేము రాష్ట్ర డీజీపీ గారిని కలిసి రాష్ట్రంలో నెలకొన్నటువంటి అరాచక పరిస్థితుల గురించి మా ఆందోళనలు, మా ఫిర్యాదులు అందజేయడం జరిగింది. రాజ్యాంగాన్ని రక్షణ చేయాల్సినటువంటి హోంశాఖ సహాయ మంత్రి గూండాలను పంపి దాడులు చేయిస్తున్నారు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా ఉన్న ఆయన 2.5 సంవత్సరాలుగా వరుసగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల మీద దాడులు జరిపిస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కార్యాలయాలంటే, క్యాంప్ ఆఫీసులు అంటే అవి ప్రజల ఆస్తులు. అదేమి ప్రైవేటు బిల్డింగ్స్ కావాలి. ప్రజల పన్నుల నుంచి వచ్చినటువంటి ఆదాయంతో కట్టినటువంటి బిల్డింగ్స్. వాటి మీద ఎట్లా దాడులు దిగబడతారు? ప్రభుత్వమే ప్రభుత్వ ఆస్తుల మీద దాడులు చేయించడం వికృతము, విడ్డూరం మాత్రమే కాదు, పరమ నేరం. నేరపూరిత అంటే ఇవాళ నేరమే అధికారమై కూర్చుంది. నేరస్తులే మంత్రులు అవుతున్నారు. నేరపూరితమైనటువంటి పరిపాలన సాగుతోంది. ఇంత జరుగుతూ ఉంటే వరుసగా చూశారు మీరు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీద దాడి, తర్వాత గజ్వేల్ క్యాంప్ ఆఫీస్ మీద దాడి, ఆ తర్వాత మేడ్చల్ ఆఫీస్ మీద దాడి, ఆ తర్వాత ఇప్పుడు ఇవాళ కరీంనగర్ గంగుల కమలాకర్ గారి క్యాంప్ కార్యాలయం మీద దాడి, హుజురాబాద్ కార్యాలయం మీద దాడి, వరుస పెట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కార్యాలయాల మీద దాడి జరుగుతున్నది. దీన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. నిన్న మీరు అందరూ టీవీలలో స్పష్టంగా చూసింది. గుండాలు రెచ్చిపోతున్నారు, ఆ కారు అద్దాలు పగలగొడుతున్నారు. పాడి కౌశిక్ రెడ్డి గారిని చంపేస్తామని చెప్పి బాహాటంగా ప్రకటిస్తున్నారు. పోలీసులు బుజ్జగిస్తున్నారు. వాళ్ళ నడుము పట్టుకొని బతులాడుతూ అయ్యో అయ్యో పక్కకు రండి అని కాసేపు వదులుగా పట్టుకుంటారు, కాసేపు గట్టిగా పట్టుకుంటారు. అంటే నువ్వు ఇంకా 2 పగలు కొట్టానట్టే ఉంది వైఖరి. లోపలికి ఎట్లా ఎంటర్ అవుతారండి? కార్యాలయం లోపలికి ఎంటర్ అయిపోయి కుర్చీలు పగలగొట్టి, అద్దాలు పగలగొట్టి ఇవన్నీ చేస్తుంటే ఇక్కడ పోలీసులు ఉన్నట్ట? ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అమలవుతున్నట్ట? అంటే రాష్ట్రంలో శాసనసభ్యుల ప్రాణాలకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటి? కౌశిక్ రెడ్డి గారు ఇంటి మీదకి దాడి చేశారు కదా, ఇక్కడి నుంచి ఎన్ని పోలీస్ స్టేషన్లు దాటుకుంటూ వెళ్ళారు. ఇవాళ మేము ఏమైనా ఒక చిన్న బంధకాలు ఇస్తే, లేదా ఏమైనా చిన్న సమ్మెకు సంబంధించిన మద్దతు ప్రకటిస్తే, ఆర్టీసీ సమ్మెకు మద్దతు ప్రకటిస్తే ఏదైనా పెడితే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నారు కదా, బయటకే రాణిస్తున్నారు కదా. అట్లాంటిది గుండాలు స్వయ విహారం చేస్తూ, లాఠీలు పట్టుకొని రోడ్ల మీద నడుస్తూ కార్యాలయాల దగ్గరకు వచ్చి దాడి చేస్తున్నారని చోద్యం చూస్తారా? ఏం జరుగుతుంది వాళ్ళ రాష్ట్రంలో? ప్రజలు ఆలోచించాలి. గత 10 సంవత్సరాల్లో ఇటువంటి పరిస్థితి ఉందా? ఇట్లా శాసనసభ్యుల కార్యాలయాల మీద, వాళ్ళ ఇళ్ల మీద కానీ దాడులు పెరిగాయా? యథేచ్ఛగా ఎన్ని మాటలు మాట్లాడారు? కేసీఆర్ గారిని అవమానిస్తూ దారుణమైన మాటలన్నీ మాట్లాడారు, అనేక మంది మాట్లాడినారు. అట్లా మాట్లాడిన వాళ్ళు ఎవరి మీద కూడా భౌతిక దాడులకు పాల్పడలేదు. భౌతిక దాడుల సంస్కృతి, ఫ్యాక్షనిస్టు సంస్కృతి. ఈ ప్రభుత్వం రాగానే ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాల దగ్గర ఉన్నటువంటి ఆ శంకుస్థాపన మన ప్లాంట్లన్నింటినీ కూడా పగలగొట్టడం మొదలుపెట్టారు. మొట్టమొదటి రోజు నుంచి అరాచకం, అరాచకం, అరాచకం. భాషలో అరాచకం, చేతల్లో అరాచకం.